ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కౌసల్య సుప్రజ రామ అనే ఈ శ్లోకం, అంటే రామాయణంలో ఉండేటువంటి ఈ శ్లోకం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఎందుకు ఉంది? కౌసల్య సుప్రజ రామ, ఎక్కడా లేని దృశ్యం గురువుగారు శిష్యుడిని మేలుకొల్పడం. గురువుగారు నిద్ర లేవకంటే ముందే శిష్యుడు నిద్రలేచి ఇంటి వ్యవహారాలు, ఆశ్రమ వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెట్టి సమితలు సేకరించి యజ్ఞ నిర్వహణపై తగిన ఏర్పాట్లు చేసి అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని గురువుగారు ఎప్పుడు లేస్తారా, ఎప్పుడు పాఠం బోధిస్తారా అంటూ వేచి ఉండేటటువంటి సందర్భం అపురూపం. కానీ ఇక్కడ సంపూర్ణంగా వ్యతిరేకం. గురువుగారైన విశ్వామిత్రుడు మెలుకొని ఉన్నాడు, శిష్యుడు అయినటువంటి రామచంద్రమూర్తి పవళించి ఉన్నాడు. పరమాత్ముడు నిద్రిస్తాడా? నిద్రించినట్లుగా యోగమాయను అభినయిస్తాడు. అయోధ్య నగరం నుంచి రామలక్ష్మణులను వెంట పెట్టుకొని ప్రయాణం ప్రారంభించిన ఆ విశ్వామిత్రుడు ఉజ్జాయింపుగా 12 కిలోమీటర్ల దూరం వచ్చే వరకు మాట పలకలేదు, ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడలేదు. అలా వెళుతూ వెళ్ళిపోయాడంతే. రాత్రికాలం నిద్రించే సమయం, అప్పుడు తిరిగి రామచంద్ర అంటూ పలకరించి తెల్లవారుజాము సమయం కావడంతో మేలుకొలిపే ప్రయత్నంగా చెప్పిన ఈ శ్లోకాన్ని ప్రతివాది భయంకర అనంగరాచార్య అనే మహానుభావుడు 1920-30 దశకం మధ్య భాగంలో అనూచానంగా వచ్చే సంప్రదాయాన్ని అనుసరించి మరికొన్ని శ్లోకములను సిద్ధం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంగా మనకు అందించాడు. స్వామివారి సేవలలో 32-34 సంవత్సరాల మధ్యకాలంలో నుంచి ఈ స్తోత్రం నిత్య స్తోత్రంగా మనమంతా కూడా శ్రవణానంద భరితంగా వింటూ స్వామిని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. రామచంద్రమూర్తి కౌసల్య సుప్రజ రాముడు. రాముని నిజస్వరూపం తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీరామాయణమంతటా కూడా మొదట కౌసల్య, తర్వాత దశరథుడు, తర్వాత వశిష్ఠుడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు. ఎందుకోసం రామావతారం ఇలా అన్న విషయం తెలిసిన మొట్టమొదటి తల్లి కౌసల్య. కనుకనే ఆ రామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు, దాశరథి, ఈ 2 పేర్లు రాముడికి మహాప్రియమైనటువంటివి. విశ్వామిత్రుని వెంట వెళ్ళాలి అని చెప్పగానే వెళ్ళు నాయనా అంటూ ఆశీర్వదించిన తల్లి కౌసల్యాదేవి. అలా ఎందుకు? సుమిత్ర కుమారుడున్నారు కదా, అలా ఎందుకు? కైకేయి కుమారుడున్నాడు కదా అని చెప్పలేదు. చెప్పగానే వెళ్ళవలసింది. తన కినుక, తన బాధ, తన దుఃఖం తరువాత ఏకాంత సమయంలో దశరథితో పెన్వించవచ్చునుగాక, కానీ విన్న వెంటనే నాయనా క్షేమంగా వెళ్ళవలసింది. ప్రజారంజకంగా అన్న శబ్దాన్ని కౌసల్య వినియోగించిన కారణం చేత కౌసల్యానందవర్ధనుడు. ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసుకొని నేటికి సుప్రభాతాన్ని మనమంతా కూడా వింటున్నాం. ప్రభాత సమయం, సూర్యోదయానికంటే కూడా ముందు ఉన్నటువంటి ఆ సమయంలో భగవద్ధ్యానం మనం వినగలిగితే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవం ఆన్నికం, ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. ఇదంతా కూడా వెంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం. కానీ మొదటి శ్లోకంలో ఎటువంటి ధర్మం చెప్పబడి ఉన్నది అంటే పూర్వా సంధ్యా ప్రవర్తతే, సంధ్యాకాలం విధులు ప్రారంభించవలసిన సమయం. పూర్వం తూర్పు దిక్కున పూర్వ దిశలో సూర్యకాంతి ప్రసరించే కాలం ఆసన్నమవుతున్నది. ఉత్తిష్ఠ నరశార్దూల, సింహం వంటి ఆ స్వరూపం, శార్దూలం వంటి స్వరూపం. ఇక్కడ పెద్ద పులి, సింహము, చిరుత ఏదైనా కూడా పురుష రూపంగా చెప్పబడి ఉండడం ఒక ప్రత్యేకంగా మనం గమనిస్తే అటువంటి స్వామి మేలుకోవాలి. మనలో కూడా ఆ స్వామి ఉన్నాడు. భోజనం చేస్తే
కాస్త ఎక్కువగా తింటే ఆత్మారాముడు గగ్గోలు పడతాడు. లభించకపోతే ఆత్మారాముడికి ఏదైనా వేసేది ఉందా లేదా? ఇంట్లో అడుగుతాం కదా. ఆనందించేది ఎవరు? ఆత్మారాముడు. ఆత్మారాముడు మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మారాముడిని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఏ సంఘటనలతో రోజు ఆపివేసి నిద్రించి ఈ రోజున మళ్ళీ మేల్కొన్నామో, నిన్న ఆ ఆపివేసిన సంఘటనలకు సన్నివేశాలకు మళ్ళీ లింక్ అంటాం మన భాషలో, సంబంధం ఇప్పుడు కలుపుతున్నాం కాబట్టి ఇది ఉత్తిష్ట ప్రాప్యవరాన్ నిబోధత, పూర్తి చేసే వరకు ఆగకూడదు. ఈ ఉద్దేశ్యం కోసమే మహానుభావుడు అన్నంగరాచార్య గారు ఈ స్తోత్రాన్ని మనకు రామాయణ ఉపాదేయ సంబంధంగా అందించి ఉన్నాడు. కనుకనే నేటికి అన్ని ఆలయాలలో ఇదే స్తోత్రం. అందరూ తెలిసి తెలియక ఏదో ఒక విధంగానైనా శ్రీరామాయణాన్ని స్మరించుకుంటారు. ఇది నేపథ్యం. గురువుగారు, యాత్రలు అంటే ఒకప్పుడు ఆధ్యాత్మికంగానే ఉండేవి, ఇప్పుడు అనేక రూపాలలో యాత్రలు చేస్తున్నారు. ఇంతకీ ఏవి లాభదాయకం మనకు? లాభం అంటే అన్ని యాత్రలు లాభమే. వినోద యాత్రలు వినోదాన్ని కలిగించేవి, అంటే మానసిక బలాన్ని అందించేవి. మనసులో ఏదైనా విషాదం చోటు చేసుకున్నప్పుడు, ఏదో ధనం పోగొట్టుకున్నాం, ఇల్లు అసంపూర్ణంగా ఆగిపోయి ఉన్నది, రావలసిన ధనం రావడం లేదు, ఉద్యోగంలో అభివృద్ధి లేదు, జీవితంలో ఏ మార్పు లేకుండా ఎలా ఉన్నామో అలాగే ఉన్నామండి అనేటటువంటి వారు వినోదయాత్రలు చేపడితే మానసిక ఆనందం కారణంగా ఏ విధమైనటువంటి వైద్య సేవల సహాయం లేకుండా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఇవి వినోదయాత్రలకు ప్రత్యేకం. విహారయాత్రలు ఆరోగ్యకరమైన వాతావరణం, చల్లని గాలి, ప్రకృతి, పర్యావరణం, పరిరక్షణ ఇవన్నీ తెలుసుకోవడం కోసం కాస్త దూరాలుగా వెళితే, కొండ ప్రాంతాలకు వెళితే ఇవి విహారయాత్రలు. ఈ రెండు కాకుండా విజ్ఞాన యాత్రలు, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం కోసం చిన్నారి బాలబాలికలకు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల చరిత్ర, అక్కడ పెరిగేటటువంటి మొక్కలు, అక్కడి వాతావరణం ఎలాంటి మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది, అక్కడ శీతోష్ణ పరిస్థితులు ఏమిటి, ఎలా ఉంటారు, అలవాట్లు ఎలా ఉంటాయి, ఆచారాలు ఎలా ఉంటాయి. కేరళకు వెళితే కొబ్బరి నూనెతో చేసిన పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు ఎక్కడెక్కడ లభిస్తాయి. ఇది విజ్ఞాన యాత్రలు. అలాగే కొన్ని యాత్రలలో ప్రత్యేకంగా వైజ్ఞానిక యాత్రల పేరిట విద్యార్థులను ఏదైనా ఫ్యాక్టరీకో, ఏదైనా కార్యాలయాలకో లేదా కర్మాగారాల వద్దకో తీసుకువెళ్తే యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు చూచి నేర్చుకుంటారు. కొత్త విషయం వాళ్లకు ఆసక్తికరంగా తెలవడంతో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది వైజ్ఞానిక పరమైన యాత్రలు. ఆధ్యాత్మిక పరమైన యాత్రలు, ఆలయానికి వెళ్ళాం, దైవాన్ని దర్శించుకున్నాం, స్తోత్ర ప్రమాణాలతో ఆ స్వామికి దండ ప్రమాణాలు చేశాం, అలాగే కొత్త ఆ స్థలాలలో దైవాన్ని దర్శించడం ద్వారా మనోబలం పెంచుకున్నాం. ఇవి ఆధ్యాత్మిక యాత్రలు. ఇలా యాత్రలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు శోభాయాత్రలు, మనం కూడా ఆ ఆలయానికో క్షేత్రానికో వెళ్ళినప్పుడు పల్లకీని భుజం మీద వేసుకొని మనం కూడా అందులో ఒక భాగం అవుతే, అందులో పాలు పంచుకోగలిగితే, వివిధములైన యాత్రలు వినోద, వైజ్ఞాన, విహార, లోకకరమైన, ఆధ్యాత్మికమైన, ఆరోగ్యప్రదమైన అనేక యాత్రలను మనం పాటించగలిగితే ప్రయోజనం ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం 3 లభిస్తాయి. ఇది యాత్రల వల్ల మనకు కలిగేటటువంటి భౌతికమైన ప్రయోజనం. ఇంకా ఆధ్యాత్మికమైన ప్రయోజనంగా రెండవదిగా చెప్పుకుంటే, కుటుంబంలో ఎక్కడ సమస్యలు ఉండవు తల్లి, ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. బంధువుల వల్ల, తెలిసిన వారి వల్ల, స్నేహితుల వల్ల వాతావరణంలో మార్పు, ఇంట్లో కాస్త చికాకులు పెరిగిపోయాయి. అలా ఒక్కసారి వెళ్ళి వస్తే జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం యాత్రల వల్ల భౌతికంగా మనం పొందవచ్చు. తీర్థయాత్ర అన్న పేరిట బాధ్యతలన్నీ పిల్లలకు అప్పగించేసి తీర్థం తరింపజేసే నిమిత్తమై ఎక్కడెక్కడైతే మంచినీటి వసతులు, వనరులు ఉంటాయో ఆ క్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్రల పేరిట. ప్రత్యక్షంగా అవకాశం వస్తే వెళదాం, లేని ఎడల ఇలాంటి వివిధములైనటువంటి చరవాణి, దూరవాణి ఇలాంటి యాత్రల ద్వారా కూడా మనం తీర్థయాత్రలు చేస్తే పుణ్యప్రదంగా కూడా మార్చుకోవచ్చు.
జీవితాన్ని ఎలా నిర్వహిస్తున్నామా అనే అంశం మీదే మన యాత్రా జీవితం ఆధారపడి ఉంటుంది. గురుగారు, శుభకార్యాలలో మహిళలు తాంబూలం ఇచ్చే ముందు తోటి ఆడవారి కంఠానికి గంధం పూస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలా చేయాలి? శ్రీచందనం, గంధం. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సరశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధాన్ని మగవారికి అరచేతి వెనుక భాగంలో అలదాలి, ఆడవారికి కంఠం దిగువన. మనం దేహంలో అనేక చక్రాలు ఉంటాయి అని చెబుతూ ఉంటాం. మూలాధారము, అనాహతము, మణిపూరము ఇలా చెప్పుకుని ఆ చక్రంలో విశుద్ధ చక్రము. ఈ చక్రానికి బలాన్ని చేకూర్చేది శ్రీగంధం. ఇది ఆయుర్వేద వైద్య విధానపరమైన చికిత్స. మగవారికి సంబంధించి సమస్త వ్యాధులు వారి దేహంలో తొలుతగా ప్రవేశించేటటువంటి క్షేత్రం అరచెయ్యి వెనుక భాగం. అరచెయ్యి వెనుక భాగం ఎవరికీ చూపకూడదు. ఇలా చూపించామా యుద్ధానికి సిద్ధం అని చెప్పడం, ఇలా చూపించామా అభయప్రదానం, ఇలా చూపించామా తీసుకోవడానికి సిద్ధం, ఇచ్చామా ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వకూడదు. పూర్వం తెలుగువారి ఇంట ఒక సామెత ఉండేది, ఇచ్చే ఉద్దేశం లేనివాడు మొండి చేయి చూపించాట అనేవారు. ఇలా చెబితే ఇస్తారు అని కూడా మనవారు ఇప్పటికీ వెక్కిరింతగా చెబుతూ ఉంటారు, ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ భాగం చూపకూడదు. ఒకవేళ చూపితే ఈ భాగంలో గంధం ఉన్నట్లయితే ఎక్కడో ఏదో మంచి సన్మానం పొంది ఉన్నాడు, మనకు ఆ సన్మానాన్ని చూపిస్తున్నాడు అనే భావన కూడా ఉంటుంది. కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సురనామాచుల వారు కావ్యం చేస్తూ తుంబురుల వారికి వైకుంఠంలో జరిగిన ఆ సన్మానోత్సవంలో చేతులకు గంధము అని వర్ణించడం మనం గమనించే అంశంగా గుర్తించినట్లయితే మగవారికి అరచేతులు వెనుక భాగం, ఆడవారికి కంఠం దిగువన. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి అది పెరిగి పెద్దనై మహిళలకు రోగకారకం అవుతుంది. ఆ రోగాలేవి కూడా రాకుండా శ్రీఖండం చందనం గంధాన్ని అలదాలి. అది కూడా శ్రీగంధం, పసుపు వేసినది, సానరాయి పైన గంధాన్ని అరగరించి రంగరించి తీసినది. రంగరించే సమయంలో కూడా దైవనామాన్నే స్మరిస్తాం, అమ్మవారి నామాన్నే స్మరిస్తాం. పసుపు యాంటీబయోటిక్. అలాగే శ్రీగంధం, ఈ గంధం రసంలో కూడా కొన్ని విషపరమైనటువంటి బ్యాక్టీరియాలను చంపేటటువంటి గుణాలు ఉన్నాయి. విషం శ్రీగంధం కొంతమేరకు, దానిని సేవనం చేయకూడదు, అలదుకోవాలి అని చెప్పడం కోసమే గంధపు పూత అన్నారు. మగరిగా పత్రములతో కంటి చివరలలో కూడా పూర్వం కృష్ణ పరమాత్ముడికి నేడు మనం గమనించవచ్చు గంధముతో అలంకరణలు చేసేటటువంటి సంప్రదాయాన్ని నేటికి కూచిపూడి బచ్చన భాగవతులు పాటిస్తూ ఉంటారు. గంధం మహిళలకు ఇక్కడ, మగవారికి ఇక్కడ. ఇది గంధం లేపనంలో ఉండేటటువంటి అంతరార్థం. శ్రీనాథ మహాకవి స్నేహాన్ని కోరుతూ చక్రవర్తిని గంధం ఇప్పించండి అని అడిగిన దృష్టాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. గురుగారు, నీటిలో సమస్త దేవతలు ఉంటారని నీటిని అమృతంగా చెప్పే మన గ్రంథాలు అవే నీరు విషంగా కూడా పరిణమిస్తుంది అని అనటంలో వాస్తవం ఎంత? ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇంజూరియస్ హెల్త్ అని ఒక మాట. అతి సర్వత్ర వర్జయేత్ అని మనం మరొక భాషలో కూడా సంస్కృతీకరించి తెలుసుకోవచ్చు. ఏదైనా మితంగా హితంగా ప్రయోజనం ఇస్తుంది. అదే పనిగా మంచినీరు స్వీకరిస్తే కొత్త వ్యాధులు వచ్చి చేరతాయి. నీటిని స్వీకరించి ఉపవాస వ్రతాన్ని కొనసాగించే విధానాలు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. మంచినీటిని ఎలా స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించకూడదు, ఎలాంటి నీరు స్వీకరించాలి, ఇవన్నీ చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే నీటి నిలువ కాపాడుకోవాలి, నీటిని రక్షించుకోవాలి. ఎండాకాలం, వేసవి, ఎద్దడి, చలివేంద్రాల వద్ద నీరు అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరగడుపున రాగి చెంబులో నీరు శ్రేష్టం. మట్టి కుండలో నీరు జలుబు చేస్తుంది.
కాబట్టి ఏ పదార్థము స్వీకరించకుండా ఉదయం లేవగానే మట్టి కుండలో ఉన్న నీరు తాగినట్లయితే రోగకారకం. తాగకూడదు. నీరు స్వీకరించకూడని సమయం, స్వీకరించకూడని నీరు. భోజనం అనంతరం, భోజనం ప్రారంభంలో నీరు తీసుకోవాలి. 1 గ్లాసు, 2 గ్లాసులు, అర లీటరు, పావు లీటరు నీరు స్వీకరించి అనంతరం ఆహార పదార్థాన్ని భుజించినట్లయితే కడుపు నిండిపోయి ఉంటుంది ముందే నీటితో. కనుక ఆ ఆహారాన్ని మితంగానే తీసుకోగలుగుతాం. ముందుగా సగం నీరు నింపేశాం కాబట్టి మిగతా సగం ఆహారం తీసుకుంటాం కనుక రెండూ కలిసి సులభంగా పచనము, జీర్ణమవుతాయి. ఆహారం తీసుకోకంటే పూర్వమే నీరు తీసుకోవాలి. భోజన పాత్రకు కుడివైపున నీటి చెంబు, కుడివైపున అనేకులు ఎడమ వైపున పెట్టుకుంటారు, సులభంగా అందుతుంది అన్న పేరిట. తప్పు. శాస్త్రం కుడివైపున పెట్టుకోవాలి అని చెప్పింది. ఆ కుడివైపున 1 చెంబు నీరు పెట్టుకొని ఆ నీరు ముందుగా సగానికి పైగా తాగి అనంతరం పళ్ళెం పైన సంప్రోక్షణ చేసి ఆహారాన్ని స్వీకరించి చివరలో కాసిన్ని నీరు మాత్రమే, నోటిలో ఉండే ఆహారం లోనికి వెళ్ళే విధంగా మాత్రమే స్వీకరించి ఆ నోటిని కూడా పుక్కిలించి ఉమిలివేయాలి. అంతేకాని ఆహారం తిన్నాక 24 నిమిషముల వరకు నీరు తాగకూడదు. ఆహారం తిన్నాక తీసుకునేటటువంటి నీరు విషతుల్యం అవుతుంది, తాగకూడదు. ఇది ఆయుర్వేద రహస్యం. అర్ధరాత్రి మెలకువ దాహతితో పడుకుని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. పడుకుని నీరు త్రాగితే అది కూడా విషతుల్యం, మరణ ప్రమాదం కూడా వచ్చే సందర్భాలు అనేకం అంటుంది శాస్త్రం. పడుకొని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. అలాగే ఉదయం వేళలలో నిలుచొని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. పడుకొని కానీ నిలుచొని కానీ నీరు త్రాగినట్లయితే అవి రోగకారకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక నీరు త్రాగకూడని విధం ఇలా పడుకొని కానీ కూర్చొని కానీ అన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడే నీరు త్రాగాలి. త్రాగకూడని సమయాలు, తాగే విధం ఇవన్నీ కూడా చెప్పినప్పుడు శాస్త్రం నీరు విషతుల్యం కూడా మారుతుంది అంటూ తెలియజేస్తుంది. ఎప్పుడు 1 గ్లాసులో నీరు పుచ్చుకొని ఆ గ్లాసులో నీరు పెదవులకు కరిచి పట్టి త్రాగితే ఆ నీరు విషతుల్యం అవుతుంది. నోటిలో ఉన్నటువంటి లాలాజలం ఉమ్మి అంటూ ఉంటాం. ఆ లాలాజలం అనే స్రావం ఆ గ్లాసు ద్వారా నీటిలోనికి ప్రవేశించి ఆ నీటిని 1 నిమిషం కాలంలో విషతుల్యం చేస్తుంది. ఆ గ్లాసు మరొకరు వినియోగించకూడదు. అందుకే మనవారు గ్లాసులో నీరు ఉన్నప్పుడు ఎత్తి పట్టుకొని ధారగా త్రాగేటటువంటి వారు. గ్లాసు కరచి పట్టుకొని, నోట కరచి పట్టుకొని త్రాగితే ఆ గ్లాసులో ఉన్న నీరు విషతుల్యం అవుతుంది. ఇలా ప్రత్యేక సందర్భాలను గమనించిన ఆయుర్వేద శాస్త్రం నీటిని ఎలా రక్షించుకోవాలో కూడా చెబుతూ నీటిని ఎలా త్రాగాలో కూడా చెప్పింది. పద్ధతి లేని సమయంలో నీరు తీసుకుంటే ఆ నీరు విషంతో సమానం. ఆహారం తిన్నాక నీరు త్రాగితే 24 నిమిషాల లోపల విషంతో సమానం. రాత్రివేళ పడుకుని నీరు త్రాగితే కూడా ఆ నీరు విషంతో సమానం అంటుంది శాస్త్రం. గురువుగారు, ఒకప్పుడు తిరుమల వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యమయ్యేది. ఇప్పుడు చాలా సులభతరం కూడా అయ్యింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? అనేకం ఉన్నాయి తల్లి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అనగానే అందరూ స్పందించే శబ్దం లేదా వారి వారి మనస్సులు ప్రతిధ్వనించేటటువంటి శబ్దం గోవింద అనే. గాం దింతతేతి గోవింద. గయ అంటే ప్రాణములు. తిరుమలకు వెళ్ళాలి. కపిలతీర్థం దర్శనం చేసుకొని స్నానం చేసి పొడి వస్త్రములు ధరించి అలిపిరి వద్దకు చేరి స్వామివారి పాదరక్షలను చూచి మన పాదరక్షలు విడిచి కొండపైకి చేరాలి. కారులో వెళుతున్నా సరే పాదరక్షలు తొలగించి ఉండాలి.
కాలికి పాదరక్షలు వేసుకోకూడదు. కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి. పైకి వెళ్ళిన తర్వాత మన వసతి గృహాలో ఏర్పాట్లో చేసుకుని పాదరక్షలు లేకుండానే పుష్కరిణి వద్దకు వచ్చి స్నానం చేసి పొడి వస్త్రములు ధరించి ఆ తదుపరి ఆదివరాహస్వామి దర్శనం చేసుకొని తరువాత ప్రధాన వరసలలోనికి చేరి స్వామి దర్శనం కోసం మనం బారులలో నిలుచొని ఏడుకొండలవాడ అంటూ స్వామివారి నామాన్నే స్మరిస్తూ ఉండాలి. కపిలతీర్థం, శ్రీవారి పాదరక్షలు, పుష్కరిణి, ఆదివరాహస్వామి, ఆ తదుపరి స్వామివారి దివ్య దర్శనం. దర్శనం చేసే సమయంలో ఆలయమంతటినీ ఒక్కసారి కన్నులు తెరిచి తేరిపార చూస్తూ ప్రతి అంశాన్ని ఇలా 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 మనం నింపుకుంటే రంగమంటపం నుంచి ప్రసాద స్వీకరణ వరకు అన్ని మంటపాలు మన కళ్ళల్లో నిలబడిపోతాయి. గర్భాలయంలో నుంచి, అంతరాలయంలో నుంచి, బాహ్య వలయంలో నుంచి మళ్ళీ బాహ్య ఆ ప్రాకారంలోని దాకా వచ్చే వరకు చిట్ట చివరగా మహాద్వారాన్ని దాటే సమయంలో కూడా ఒక్కసారి ఎడమ చేతి వైపుగా ఉండే ఆ మహాద్వారాన్ని చూస్తే ఒక పెద్ద గుణపం కూడా కనిపిస్తుంది. స్వామివారికి చిబుకం పైన ఎందుకు ఆ విధంగా తెల్లటి బొట్టు పెడతారు? ఈ గుణపం కథ ఏమిటి? కులశేఖరాలు వారి పడి నుంచి ఈ బయట ఉండే గుణపం వరకు, అనంతాళ్ళవారు గారి వినియోగించిన ఆ పరికరం వరకు అన్ని కథలు ఒక్కసారి మనకు జ్ఞాపకం వస్తాయి. మన వెంట అన్నమయ్యను పెట్టుకొని ఆ ప్రయాణం చేయగలిగితే ప్రారంభం నుంచే ఇది తిరుమల ప్రయాణం చేసే విధానం. అనంతాళ్ళవారు గారు వినియోగించిన ఆ గుణపం వరకు స్వామివారే స్పృశించి తాను కూడా సహాయం చేశాడు. ఆ గుణపం తాగిన కారణంగా ఈ చివరన పెచ్చలిన ఆ గాయం తొలగించే నిమిత్తమై అలా ఆ స్వామి గంధమును, పసుపును లేక ఔషధమును అలదిన వృత్తాంతాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకునే విధంగా కస్తూరిని పెట్టేటటువంటి నేపథ్యంలో ఇంతటి వృత్తాంతాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటూ చిట్ట చివరగా గొల్ల మంటపం కూడా చూడగలిగితే, వేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోగలిగితే మళ్ళీ తిరుపతి వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి వెళితే 100 సార్లు వెళ్ళిన అనుభూతిని మనం మనసులో నింపుకునే విధంగా స్వామిని దర్శించుకోగలగాలి. కన్నులు మూసుకుంటే ఈ క్షణంలో అందరం తిరుపతి కొండపైన ఉండగలుగుతాం, తిరుమల స్వామిని చూడగలుగుతాం. త్రైలోక్య దుర్లభం, 3 దుర్లభములైనవి అంటుంది వెంకటాచల మహాత్మ్యం. తిరగొండ వెంగమాంబ అందించిన ఈ గ్రంథములో 3 లభించనటువంటివి, అరుదైనటువంటివి అని చెబుతూ, మొదటిది పుష్కరిణి స్నానం, 2 స్వామి దివ్య దర్శనం, 3 లడ్డూ ప్రసాదం. ఏం చేసినా ఏం చెప్పినా తిరుపతి వెళ్ళారు అనగానే ప్రసాదం ఏది, లడ్డూ తెచ్చారా అని అడుగుతారు. ఈ 3 దుర్లభములు అంటాయి మన పురాణాలన్నీ కూడా. కనుక ఎలా వెళ్ళాలి? మనం వెళ్ళడం కాదు, మనతో పాటు మన మనస్సును తీసుకువెళ్ళాలి. ఇది ప్రధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.